నా ప్రాణానికి ప్రతిరూపం నువ్వే అని మురిసిపోయాను. అలాంటిది నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలనురా? ఏడవద్దు ప్లీజ్ మా. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్ మా, ఏడవద్దు. నువ్వు బయటెక్కడున్నా తిన్నానమ్మా అని ఫోన్ చేసి చెప్పే వరకు నాకు ఆకలి వేసేది కాదురా. నువ్వు ఒక్కరోజు కనిపించకపోతే నా జీవితానికి అంతకన్నా పెద్ద శిక్ష మరొకటి ఉండదని నేను బాధపడేదాన్నిరా. నువ్వే నా ప్రాణం నాన్న. అలాంటిది నువ్వే లేకుండా పోతే ఈ అమ్మ ప్రాణం ఎలా నిలబడుతుంది? నేను ఎలా బ్రతకగలనురా? నేను చెప్పేది విను. వద్దమ్మా ప్లీజ్, ఏడవద్దమ్మా. నాకేం కాదు, నేను వచ్చేస్తాను. ప్లీజ్ మా, వద్దమ్మా. నువ్వు బాధపడకమ్మా. ప్లీజ్ మా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనమ్మా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఏడవద్దమ్మా. నేను ఏడిస్తేనే నువ్వు చూడలేకపోతే అలాంటిది నువ్వు లేని జీవితాన్ని నేను ఎలా ఊహించుకోగలనురా? సన్వి ప్లీజ్. ప్లీజ్ అమ్మా. మా, నేను చెప్పేది ఒకసారి విను. నాకేం కాదమ్మా. నేను ఈ మనని గుళ్ళో పెట్టేశాక నాకు ఎలాంటి ప్రమాదం జరగదమ్మా. నా ప్రాణాల్ని కాపాడడం కోసం భైరవికి ఎందరో దేవతలు వరాలిచ్చారు కదా. అంతమంది దేవతల అనుగ్రహం ఉండగా నాకేం జరుగుతుందమ్మా? మా 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 ప్లీజ్ మా, ప్లీజ్ ఏడవద్దమ్మా. ప్లీజ్ అమ్మా. అర్జున్, అత్తయ్య, నా భర్త ప్రాణాల్ని నేను కాపాడుకుంటానత్తయ్య. నా కంఠంలో ప్రాణం ఉండగా బావ ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదత్తయ్య. నన్ను నమ్మత్తయ్య. అలాగేనమ్మా. మీరు చెప్తుంది నమ్మాలో. అతీత శక్తులు గల ఆ నాగ సాధువులు చెప్పింది నమ్మాలో. నాకేం అర్థం కావడం లేదు నాన్న, అర్థం కావడం లేదు. అత్తయ్య, ఒక్క మాట చెప్తాను, వింటారా? ఆ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళెవరు ఇంతవరకు బ్రతికి రాలేదు. ఆ విషయం మనకే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అలాంటప్పుడు బావ ఈ మణి కోసం గుళ్ళోకి వెళ్ళినప్పుడే చనిపోయి ఉండాలి కదత్తయ్య. బావ జాతకంలో మరణగండం ఉన్నా కూడా పగబట్టిన నాగమ్మే బావని చంపలేకపోతోంది. గుళ్ళోకి వెళ్ళినా కూడా బావ చనిపోలేదత్తయ్య. అలాంటప్పుడు బావ ఇప్పుడు మాత్రం ఎందుకు చనిపోతాడు అని మీరు అనుకుంటున్నారత్తయ్య? అవునత్తయ్య, నేను బావ పక్కనున్నంత వరకు బావ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదని సాక్షాత్తు ఆ మానసాదేవి నాకు వరం ఇచ్చింది. జీవితాంతం నేను బావ పక్కనే ఉంటానత్తయ్య. అలాంటప్పుడు ఏ ప్రమాదమూ జరగదు. మీరిలా భయపడాల్సిన అవసరం లేదత్తయ్య. బావా, ఈ మణిని గుళ్ళో పెట్టాల్సిన శుభగడియలు దగ్గర పడ్డాయి. ఆ శుభగడియల లోపలే మణిని గుడిలో పెడితే అంతా మంచి జరుగుతుంది బావా. మీరెవరు కూడా మా గురించి భయపడాల్సిన అవసరం లేదు.
బావా వెళ్దాం పద. అర్జున్, అర్జున్, వెళ్ళొద్దురా. అర్జున్, నువ్వు వెళ్తాను అంటుంటే నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్టుంది నాన్న. నువ్వు వెళ్ళొద్దు నాన్న, నా మాట విను. నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. అర్జున్కి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడుకో. వాడికి తోడుగా నన్ను వెళ్ళమంటావా? అక్క వద్దక్క, మాతో మీరెవరు రావద్దు. అమ్మని అది చూసుకోండి. కాదు అర్జున్, నీ వెంట నేను వస్తాను. ఏం పర్లేదక్క, మేము వెళ్ళొస్తాం. అమ్మా 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 అమ్మా, ఎన్ని గండాలు ఎదురైనా సరే భైరవి పూజించిన దేవతలు ఇప్పటి వరకు నన్ను కాపాడుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు కూడా అలానే కాపాడతారమ్మా. నువ్వేం భయపడకు. మేము వెళ్ళి ఈ మనని గుళ్ళో పెట్టి సంతోషంగా మళ్ళీ నీ కళ్ళ ముందు నిలబడతాం. నువ్వు బాధపడొద్దమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వేం బాధపడద్దు. బావా వెళ్దాం పద. అర్జున్, 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 వస్తానమ్మా. అర్జున్, 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 అర్జున్. వీడు చస్తాడని నాగసాధువులే చెప్పారంటే 100% కాదు, 1000% ఈరోజు వీడు చావటం ఖాయం. ఊరుకో తల్లి, అమ్మా కాదమ్మా, ఊరుకోమ్మా, అమ్మా తల్లి. అమ్మా, అర్జున్, ఏడవకమ్మా. అర్జున్కి ఏం కాదు, బాధపడకమ్మా. అమ్మా కావాలంటే నేను వెళ్తాను. నేను వెళ్తాను, కంగారు పడకు. అలాగే. ఈ దెబ్బలు ఆడపిల్ల కొట్టినట్టు లేవు. ఈ దెబ్బలన్నీ ఆడపిల్ల కొట్టినట్లేవురా. సుత్తుతో కొట్టినట్టు, సమ్మెడితో బాదినట్టుగా. ఎన్నో యాద పనులు చేశాం గాని ఇట్లా ఆడపిల్ల చేతిలో దెబ్బలు తినడం ఇదేం మొదటిసారా? అబ్బా, చెప్పండి మేడం. నా తమ్ముడు అర్జున్, వాడి భార్య భైరవి ఆ మనని తీసుకొని గుడికి వెళ్ళడానికి బయలుదేరారు. వాళ్ళ దగ్గరున్న మనని మన చేతికొచ్చేలా చేసుకోవాలి. ఆ మనీని కొట్టేయాలనుకున్నందుకే మమ్మల్ని ఎలా కొట్టిందో మీరు చూశారు కదా మేడం. ఇంకోసారి ట్రై చేస్తే మమ్మల్ని చంపేస్తుంది మేడం. రేయ్, ఆడది కొట్టిన దెబ్బలకి భయపడేవాళ్ళు చి మీరు రౌడీలేంట్రా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం వాళ్ళ మీద అటాక్ చేసి మణిని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మనంగా ఆ గుడిలోకి వెళ్ళలేం కాబట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్లతో పాటు మనం కూడా గుడిలోకి ఎంటర్ అవ్వాలి. లోపలికి వెళ్ళిన తర్వాత నా తమ్ముడు ఆ మణిని గుడిలో పెట్టేశాక ఆ మణిని మనం తీసుకుందాం.
అప్పుడు మనీ సాయంతో మనం అనుకున్నది ఈజీగా సాధించొచ్చు. సరే మేడం, ఈ ప్లాన్ బానే ఉంది. నేను బయలుదేరొస్తున్నాను, మీరు రెడీగా ఉండండి. అందరం కలిసి వాళ్ళని మనం ఫాలో చేయాలి. అలాగే మేడం, మేము వాళ్ళని వెంబడించుకుంటూ గుడి దగ్గరికి వచ్చేస్తాం. మాతా 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 జం ఛటా భం భటా గంగఠా ఓం హ్రీం హ్రీం జై కపాలా మాతా జై జై కపాలా విశ్వంబరి మాతా ఛటా ఎక్కడున్నావు మాతా? భటా గంగఠా నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను మాతా. హ్రీం హ్రీం జై కపాలా మాతా ఎక్కడున్నావు మాతా? నేను ఇక్కడ ఉన్నాను రా. నీ మాట వినిపిస్తుంది గాని నువ్వు కనిపించట్లేదు మాతా. ఇక్కడ ఉన్నాను రా. మాతా మాతా నీ ఎదురుగా బూడిద కనిపిస్తుంది కదరా, ఆ బూడిద నేనేరా. ఆ, 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 ఆ. నన్నేం చేయదు. మాతా నువ్వు నువ్వు బూడిదలో ఉండడం ఏంటి మాతా? చెప్తాను రారా, రా దగ్గరికి. ఆ, నన్ను ఎదిరించి ఓడించి నన్ను భస్మం చేసేసారా, భస్మం. ఆ, ఏంటి అర్జున్ భైరవీలు నిన్ను బూడిద చేశారా? అవునరా, వాళ్ళు ఓ చిలక సహాయంతో నా స్థావరంలోకి వచ్చి నా దగ్గరున్న ఆ మణిని వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఆ? నువ్వు భస్మం అయిపోవడం మాత? అంటే నీ మంత్రాలు శక్తులు అన్ని ఏమైపోయినాయి మాత? నా మాయలు మంత్రాలు కన్నా ఆ మణి చాలా శక్తివంతమైనదిరా. ఇప్పుడు ఎలా మాత? ఆ మణిని తీసుకుని గుళ్ళో పెట్టడానికి అర్జున్ భైరవులు వెళ్ళారు. వాళ్ళు ఆ మణిని గుళ్ళో పెట్టేశారంటే మనం ఇంకా గుళ్ళోకి వెళ్ళడానికి అవకాశమే ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి మాత? ఈ విషయమే నీకు చెప్తామని వచ్చాను. గుళ్ళోకి వెళ్లకుండా వాళ్ళని ఆపాలిరా. ఎలా మాత? నువ్వా బూడిదైపోయావు.
నేను వాళ్ళిద్దరినీ గుళ్ళోకి వెళ్లకుండా ఆపలేను. నువ్వే నీ శక్తులతో వాళ్ళని గుళ్ళోకి వెళ్లకుండా ఆపలేనప్పుడు నేనెలా ఆపగలను మాత? నేనిప్పుడు ఆత్మరూపంలో నీ శరీరంలోకి ప్రవేశిస్తాను. నేను నీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నువ్వు ఆ మణిని గుళ్ళో పెడితే నేను మళ్ళీ ప్రాణం పోసుకుని మళ్ళీ మనిషిగా మారే అవకాశం అలాగే ఉంది. మాత. ఝటా, హం భటా. ఓం హ్రీం హ్రీం జై కపాల. భరి విశ్వంభరి విశ్వంభరి. గుడి దగ్గరికి వెళ్లేలోగానే వాళ్ళ దగ్గర ఉన్న మణిని తీసుకొని నేను గుడి లోపలికి వెళ్ళాలి. అప్పుడే నా రూపం నాకు తిరిగి వస్తుంది. నేను అనుకున్నది సాధించగలుగుతాను. ఆ అర్జున్ గుడిలో మణిని పెట్టకముందే దాన్ని నా సొంతం చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలి. బాధపడకు శకుంతల, అర్జున్ క్షేమంగానే ఇంటికి తిరిగి వస్తాడు. నాగ సాధువులు, మహిమగల యోగులని వాళ్ళ అసత్యం చెప్పరని నువ్వే చెప్పావు. ఉపకారం తప్ప అపకారం తెలియని ఆ నాగ సాధువులు నా కొడుకు చనిపోతాడని అబద్ధం ఎందుకు చెప్తారమ్మా? వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళారు. వాళ్ళు నా కొడుకు బ్రతకడని చెప్పారు. ఊరుకోమ్మా, అంటే వెళ్ళిన వాడుకు తిరిగి రాడనే కదా అర్థం. ఆ మాటలు వినగలిగే ధైర్యం నా గుండెకు లేదమ్మా, లేదు. అర్జున్కి ఏం కాదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే జరుగుతుంది. పగబట్టిన నాగమ్మ నీ కొడుకుని చంపకుండా వదలదు. నీ కొడుకు చస్తే తప్ప భైరవితో నా కొడుకు పెళ్లి జరగదు. జరగాలంటే నీ కొడుకు చావాల్సిందే. చస్తాడు. బాధపడకు పిన్ని, అర్జున్కేం కాదు. భైరవి చేసిన పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు, ఉపవాసాలు అవన్నీ వృధా కావు. దేవతల అనుగ్రహం ఉన్నట్టయితే ఆ నాగమ్మ నా కొడుకు మీద ఎందుకు పగబడుతుంది?
నా కొడుకునే ఎందుకు చంపాలనుకుంటుంది? విధి రాతని తప్పించడం ఆ బ్రహ్మతరం కూడా కాదని తెలిసాక నా కొడుకు మరణగండం నుంచి ఎలా తప్పించుకోగలుగుతాడు? అత్తయ్య, నాగమ్మ అర్జున్ని చాలాసార్లు చంపాలని చూసింది, కానీ భైరవి పక్కనుండగా నాగమ్మ అర్జున్ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు అర్జున్తో పాటు భైరవి కూడా వెళ్ళింది కాబట్టి అర్జున్కి ఏం కాదత్తయ్య. నా మాట నమ్ము, అర్జున్ క్షేమంగా ఉంటాడు. దేవుళ్ళు కూడా నా కొడుకుని కాపాడలేరని వాళ్ళు చెప్పడం నువ్వు కూడా విన్నావు కదా ఆదిత్య. ఆ దేవుళ్ళే కాపాడలేనప్పుడు ఆ దేవుళ్ళకి పూజ చేసిన భైరవి ఎలా కాపాడుతుంది?